యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ అంటే ఏమిటి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ. యోగం అంటే అది. ఈ యోగం పతంజలి చెప్పిన యోగం లాంటిదే అనిపించినప్పటికీ ఈ యోగం అర్థం కావాలి అంటే శంకరులు రాసిన అపరోక్షానుభూతి చదవాలి ఇక్కడ. అది పతంజలి చెప్పిన యోగానికే వేదాంత పరంగా ఒక మెట్టు పైకెక్కించేస్తుందండి. అది గొప్ప విషయం ఇక్కడ. అది అంతా ఇప్పుడు వివరిస్తే మళ్ళీ అపరోక్షానుభూతి ప్రవచనం అవుతుంది. కానీ ఆ యోగం చెప్పారు ఇక్కడ. అంటే ఈ చెప్పిన వేదాంగాది శాస్త్రసారమైన అద్వైత జ్ఞానాన్ని సాధనలోకి తెచ్చుకుంటే యోగం. అది తెలిసిన వాడి ఉండాలి. కనుక ఇప్పుడు ఎన్ని లక్షణాలు అయ్యే? 4. 5వది సర్వశాస్త్రజ్ఞ. వేదాంగాది చెప్పాక మళ్ళీ సర్వశాస్త్రములు ఎందుకు చెప్పారంటే వేదము వేదాంగం అంటే ఇందాక చెప్పుకున్నాం అవన్నీ వేదానికి సంబంధించినవి. అదేవిధంగా అనేక శాస్త్రములు ఉన్నాయి. అవి మంత్రశాస్త్రాదులు కూడా ఉంటాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. మరి శంకర పీఠాల్లో శృంగేరి యందు 12వ పీఠాధిపతి అయినటువంటి విద్యారణ్యుల వారు పరాశర స్మృతికి భాష్యం రచించారు. పరాశర స్మృతి అంటే ధర్మశాస్త్రమే. అంటే ధర్మశాస్త్రం కూడా తెలిసిందా లేదా చూడండి ఇక్కడ. కానీ సర్వశాస్త్రజ్ఞ అంటే వేదమునకు విరుద్ధము కానివి వేద సమ్మతమైన సర్వశాస్త్రములు తెలిసినవాడు అంతే. అంటే సర్వశాస్త్రములు తెలిసింటే మెడిసిన్ చదివారా, లా చదివారా, బయాలజీ చదివారా అని అడుగుతారండి ఇక్కడ. కనుక దానికి అనుబంధమైన వేద విరుద్ధము కానీ సర్వశాస్త్రముల యందు ప్రావీణ్యత కలిగి ఉండాలి. 5 లక్షణాలు కలిగినటువంటి వాడు మాత్రమే జగద్గురు శబ్దానికి అర్హుడు, నా పీఠంలో ఉండడానికి అర్హుడు. ఇది శంకరులు ఆనాడు ప్రతిపాదన చేశారు. ఈ లక్షణాలు తెలుసుకుని పూర్వాచారుల చరిత్ర మనం చూస్తే ఈ 5 లక్షణాలు ఉన్నవారే జగద్గురు పదవాచ్యులై శంకరపీఠ పరంపరలో వస్తున్నారు అని మనం నమస్కారం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ప్రతిపాదిస్తున్న మనం ఆరాధిస్తున్న మహాపీఠం శృంగగిరి పీఠం, శృంగేరి పీఠం. ఆ గురువు గురించే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. మిగిలిన వాటి గురించి మనకు అనవసరం కూడా ప్రస్తుతం. ఎందుకంటే శంకరులు ఒక మాట చెప్తారు, ఏ ప్రాంతం వాళ్ళకి అక్కడిది పెట్టాను కనుక ఒకరు ఇంకోటి దానిలో కలిగి చేసుకోకండి అని కూడా రాశారు మహానుభావుడు. అలా అనుకుంటే దక్షిణాపథమునకు అంతటికీ దక్షిణామ్నాయ పీఠం ఏదైతే ఉన్నదో అటువంటి శృంగగిరి మనకు జగద్గురు పీఠంగా మన భావన చేస్తూ నమస్కరిస్తూ ఆ సత్యాన్ని మనం ప్రతిపాదన చేసుకుంటున్నాం ఇక్కడ. ఆ శృంగగిరి పీఠ పరంపర పైగా తస్య యజురేవ శిరహ అని శృతివాక్య ప్రకారంగా. ఎందుకంటే వేదములన్నీ గొప్పవే, ఒక వేదం గొప్పది తక్కువ అంటామా? యజురేవ శిరహ అని యజుర్వేదానికి ఒక ప్రాధాన్యం ఇచ్చారు ఇక్కడ. అలా వేదములు 4 గొప్పదైనా యజుర్వేదానికి ఒక ప్రాధాన్యం ఉంది కనుక యజుర్వేద సంబంధమైన బృహదారణ్యక ఉపనిషత్తులోని అహం బ్రహ్మాస్మనే మహావాక్యానికి ప్రతిగా యజుర్వేద స్వరూపంగా ప్రతిష్ఠించినటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శంకర శారదా పీఠం ఏదైతే ఉన్నదో అది మనకు ఉత్కృష్టముగా కనబడుతుంది. ప్రతి పీఠం దగ్గర ఒక విష్ణు శక్తి ఉంటుంది, ఒక శక్తి ఉంటుందండి.